ఏం మాట్లాడుతున్నావు అక్క? అసలు నువ్వు పెదబావ వాళ్ళ తమ్ముంటూ నేను ఎందుకు పోతా? అబ్బబ్బబ్బబ్బా ఏం నటిస్తానవే చెల్లె, మహానటి సావిత్రి. సావిత్రి లేదు, కమల్ హాసన్ లేదు, కానీ పెదబావ వాళ్ళ తమ్ముడు గుడికి వచ్చిందని నీకెవరు చెప్పిండ్రు? అట్లా కాదా చెల్లె, నువ్వు నా చెల్లెవు కదా, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతానో ఎవరితో మాట్లాడుతున్నావు నాకు కదా చెప్పేది. అదే అక్క, మరి నీకెవరు చెప్పిందో చెప్పు, వాళ్ళ దగ్గరికి పోయి అడుగుదాం. ఆ చిన్నోడితో నేను ఎందుకు టెంపుల్ పోతా? సరేనే చెల్లె, నిన్న టెంపుల్ విషయం వదిలే. ఈ రోజు పొద్దున్న ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఇంత మంచిగా రెడీ అయ్యి? నిన్న గుడికి వెళ్తే తాళం వేసి ఉన్నది, అందుకనే పొద్దున్న గుడికి వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేసుకొని వచ్చిన. ఏంది చెల్లె, నువ్వు ధ్యానం చేసినావా? ఒక్క శ్లోకం చెప్పవే. హలో, ధ్యానం చేయాలంటే శ్లోకాలు రావాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఓ అనుకున్న ధ్యానం చేసినట్టే. హలో చెల్లె, నేను నీ అక్కనే, నా దగ్గర మహానటి పర్ఫార్మెన్స్ చెయ్యకే, ఇంకా పైనుంచి అలా ఓం అంట ఓం. అక్క ఇదంతా కాదే, గొడవ పెట్టుకుందామంటే ఎప్పుడు నిన్ననే బగారా వేస్తాం, ఫుల్ తిన్నా, చూసుకుందాం. ఏందే పెద్దదానా చిన్నదానా మళ్ళీ లొల్లి పెట్టుకుంటానారా మీ లొల్లి చల్లగుండా? మరి ఏందా మా అక్కకి ఏం పని